హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలభారతి కథల సంచిక నుంచి చిన్న చిన్న కథలు వినేద్దామండి. నిజమైన కవి. అవంతిపురాన్ని వీరవర్మ అనే రాజు పరిపాలించేవాడు. ఆయన ఆస్థాన కవి హఠాత్తుగా గుండెపోటుతో మరణించటంతో ఎందరో కవులు ఉన్న అవంతిపురంలో ఆస్థాన కవికి ఎవరు అర్హులో తేల్చుకోలేక చివరికి మంత్రిని పిలిపించి, మంత్రివర్య, ఆస్థాన కవి పదవి ఇంకా ఖాళీగానే ఉంది. దానికి అర్హుడైన కవి ఎవరో అర్థం కావటం లేదు. మన రాజ్యంలో ఉన్న కవుల జాబితాలు తయారు చేయండి అన్నాడు. 2 రోజుల తర్వాత మంత్రి ఒక జాబితా తీసుకొచ్చి, ప్రభు, మన దేశంలో 2000 మందికి పైగా కవులు ఉన్నారు. వీరినందరినీ సభకు పిలిపించమంటారా అని అడిగాడు. అవసరం లేదు, వారందరినీ ఖైదు చేయండి. కారాగారంలో ఎవరు ఏం చేస్తారో చారుల ద్వారా తెలుసుకొని మాకు తెలియజేయండి అన్నాడు రాజు. అలా కొంతకాలం గడిచాక మంత్రి తిరిగి రాజు ఎదుట వెళ్ళి, ప్రభు, కారాగారంలో ఉన్న కవులందరూ మిమ్మల్ని ద్వేషిస్తున్నారు. 5గురు మాత్రం తాళపత్రాలు గంటాలు తెప్పించుకొని ఏదో వ్రాస్తున్నారు అన్నాడు. రాజు ఆ 5గురు వ్రాస్తున్న దానిని పరిశీలించాడు. ఒకడు మినహా మిగిలిన 4 అరాచక ప్రభుత్వ నియంతృత్వం మీద విప్లవ కవిత్వం రాస్తున్నారు. 5వ కవి మాత్రం దేశభక్తి గీతాలు రాస్తున్నాడు. అది గమనించి రాజు మంత్రిని పిలిచి, మహామంత్రి, కవులను అందరినీ విడుదల చేయండి. ఎటువంటి చోటనైనా ఏ పరిస్థితుల్లోనైనా దేశభక్తి కవిత్వం రాయగలిగిన ఈ కవిశేఖరుణ్ణి మా ఆస్థాన కవిగా నియమిస్తున్నాం. వీరిని సకల మర్యాదలతో మా అంతఃపురానికి ఆహ్వానించండి అని 5వ కవిని మంత్రికి చూపించి వెళ్ళిపోయాడు రాజు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఇక మరొక చిన్న కథ, 40 రూపాయలు. ఒకరోజు పగలు నిద్రిస్తున్న నజీరుద్దీన్కి ఓ కల వచ్చింది. ఆ కలలో ఎవరో ఒక వ్యక్తి నజీరుద్దీన్ వద్దకొచ్చి, మీకు నేను 50 రూపాయలు బాకీ ఉన్నాను, కానీ ప్రస్తుతం నా దగ్గర 40 రూపాయలే ఉన్నాయి, తీసుకోండి అన్నాడు. ఆ వ్యక్తికి తను అప్పు ఇవ్వకపోయినా ఉచితంగా డబ్బు ఎవరో ఇస్తాననడంతో 50 కాకుండా 40 రూపాయలు తీసుకోవడానికి నిరాకరించాడు నజీరుద్దీన్. దాంతో ప్రస్తుతానికి ఈ 40 తీసుకోండి, త్వరలో ఆ 10 రూపాయలు కూడా ఇచ్చేస్తాను అంటూ ఆ వ్యక్తి బ్రతిమాలుకోసాగాడు. ఎంత బ్రతిమాలినా 10 రూపాయలు తక్కువగా తీసుకోవడానికి మనసు రాక నజీరుద్దీన్ మెత్తబడనూ లేదు, డబ్బు తీసుకోనూ లేదు. ఇంతలో అతడి కల చెదిరిపోయింది. మెలకువ వచ్చింది. తీరా లేచి చూసుకుంటే చేతిలో చిల్లిగవ్వలేదు. 10 రూపాయలకు కక్కుర్తిపడి 40 రూపాయలు కూడా పోగొట్టుకున్నాననే దిగులుతో ఆ 40 అయినా దక్కించుకోవాలని నజీరుద్దీన్ మళ్లీ మంచం మీద పడుకొని కళ్ళు గట్టిగా మూసుకుంటూ, సరే సరే, ఆ 40 రూపాయలే ఇవ్వు అని అరవసాగాడు. ఆ అరుపులకి ఇరుగు పొరుగు వారు వచ్చేశారు. వాళ్ళందరూ కంగారుగా నజీరుద్దీన్ని నిద్రలేపి విషయం ఏమిటి అని అడిగారు. విషయమంతా చెప్పి, ఆ 40 రూపాయలైనా చేతిలో పడే వరకు నేను మంచం దిగను అంటూ తిరిగి మంచంపై పడుకొని కళ్ళు గట్టిగా మూసుకున్నాడు నజీరుద్దీన్. దాంతో అందరూ విరగబడి నవ్వారు. అయినా నజీరుద్దీన్ మంచం దిగలేదు. డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగే ఈ కలికాలంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారన్నది ఎంతో నిజమండి. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఇంకా మరొక చిన్న కథ, దానకర్ణుడు. భారత యుద్ధం ముగిసిపోతున్న సమయంలో కర్ణుడి దానగుణాన్ని శ్రీకృష్ణుడు పొగుడుతూ ఉంటే అర్జునుడికి కోపం వచ్చింది. అది గ్రహించిన శ్రీకృష్ణుడు, అర్జున, నిజంగా కర్ణుడి వంటి దాత సహృదయుడు ఈ లోకంలో లేడు. అతడు దానగుణంలో బలిచక్రవర్తి అంతటివాడు. అందుకే అతనికి దానకర్ణుడు అనే బిరుదు వచ్చింది. నీకు అతడి దానగుణం ఎలాంటిదో చూపుతాను పద అన్నాడు చిద్విలాసంగా. అర్జునుడు మౌనంగా శ్రీకృష్ణుడి వెంట బయలుదేరాడు. ఇద్దరూ యుద్ధభూమిలో కర్ణుడు పడి ఉన్న చోటికి వచ్చారు. అర్జునుణ్ణి ఓ చెట్టు చాటున ఉండమని చెప్పి శ్రీకృష్ణుడు ఓ ముసలి బ్రాహ్మణుడు వేషం వేసుకుని కాళ్ళు చేతులు నరకబడి బాధతో మూలుగుతున్న కర్ణుడి సమీపానికి వెళ్ళాడు. అయ్యా, నా పుత్రిక వివాహం నిశ్చయమైంది. మీ పేరు విని కొండంత ఆశతో వచ్చాను. ఏదైనా సహాయం చెయ్యండి అని అడిగాడు శ్రీకృష్ణుడు దీనంగా. ఓ భూసురోత్తమ, సమయం మించిపోయింది. ప్రస్తుతం నాకు కాళ్ళు చేతులు కూడా లేకపోయాయి. మిమ్మల్ని నిరాశపరచి నా కీర్తికి కలంకాన్ని తెచ్చుకోలేను. కాసేపు ఆగండి అంటూ దగ్గరలో ఉన్న ఓ బండరాయి వద్దకు దొర్లుకుంటూ వెళ్ళాడు కర్ణుడు. రాతిని సమీపించి నోటిని ఆ రాతికేసి కొట్టుకున్నాడు. అతడి పళ్ళు మధ్య ఉన్న బంగారం పన్ను ఊడిపడింది. రక్తంతో తడిసి ఉన్న ఆ పంటిని కన్నీళ్లతో అతి కష్టంతో కడిగి, తీసుకోండి, ఇంతకంటే ఏమీ ఇవ్వలేని అశక్తుణ్ణి అన్నాడు కర్ణుడు. చెట్టుచాటు నుండి ఇదంతా చూస్తున్న అర్జునుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. ఇంతటితో కథ సమాప్తమండి. కాపీ కథ అనే మరో కథను వినేద్దామండి.
శేఖర్ వర్ధమాన రచయిత. ఇప్పటి వరకు దాదాపు 25 కథలు, కొన్ని వ్యాసాలు, ఇంకొన్ని జోక్స్ కూడా రాశాడు. అయితే ఇవి ప్రచురణ కావటం వలన శేఖర్కు పెద్ద తృప్తి కలగలేదు. కథల పోటీల్లో పాల్గొనాలి, మొదటి బహుమతి పొందాలి, వివిధ పత్రికల ద్వారా పాఠకులకు బాగా పరిచయం కావాలి, మంచి పేరు సంపాదించుకోవాలి అనేవి అతని ఆశలు, ఆశయాలు. బాలరాజు అనే చిన్నపిల్లల మాసపత్రికను తిరగేస్తున్నాడు శేఖర్. ఓ చోట కథల పోటీ అనే ప్రకటన కనబడటంతో ఆ పోటీకి తాలూకు అన్ని వివరాలు పూర్తిగా చదివి మంచి కథ రాయాలి, మొదటి బహుమతి 1000 రూపాయలు పొందాలి అని నిర్ణయించుకున్నాడు. మొదటి బహుమతి పొందాలన్న పట్టుదలతో బాగా ఆలోచించి ఒక మంచి కథ రాసి ఆ కథకు సమయస్ఫూర్తి అని పేరు పెట్టి పత్రికకు పంపించాడు. కథల పోటీ న్యాయ నిర్ణేతలు శేఖర్ కథను బాగా మెచ్చుకొని ఆ కథను మొదటి బహుమతికి అర్హతమైన కథగా తేల్చేశారు. ఓ 2 నెలల కల్లా బాలరాజు పత్రికలో కథల పోటీలో మొదటి బహుమతి 1000 రూపాయలు పొందిన కథ అని ఆ హెడ్డింగ్ కింద కథ పేరు, ఆ పేరు కింద శేఖర్ ఫోటో, చిరునామా ప్రచురించారు. ఆ మేటర్ చదివిన శేఖర్ ఆనందానికి అవధులు లేవు. స్నేహితులకు, బంధువులకు చెప్పుకొని ఉప్పొంగిపోయాడు. ఓ వారం రోజులకు పాఠకుల వద్ద నుండి కథ చాలా బాగుందని, సమాజానికి అద్దం పడుతుందని ఇలా రకరకాల అభిప్రాయాలతో ఉత్తరాలు వచ్చాయి. అయితే తనకొచ్చిన ఉత్తరాల్లో ఒక ఉత్తరం ఇంగ్లీష్లో రాయబడి ఉండటం వలన ఆ ఉత్తరం సారాంశం శేఖర్కు అర్థం కాలేదు. వెంటనే ఉత్తరం తీసుకుని ఇంగ్లీష్ బాగా వచ్చిన తన ఫ్రెండ్ వద్దకెళ్లి లెటర్ ఇచ్చి విషయం తెలుగులో చెప్పమని అడిగాడు. ఆ మిత్రుడు ఇంగ్లీష్ లెటర్ చదివి సమయస్ఫూర్తి కథ ఇంగ్లీష్ రైటర్ ఎడిసన్ రాసిన హెల్ప్ అనే కథకు కాపీ అని రాసి ఉందిరా అని చెప్పాడు. శేఖర్కు పిచ్చెక్కినంత పని అయింది. తరువాత నెలలో ఉత్తరాల శీర్షిక యందు కథల పోటీలో మొదటి బహుమతి పొందిన సమయస్ఫూర్తి కథ ఆంగ్ల రచయిత ఎడిసన్ రాసిన హెల్ప్ కథకు కాపీ. ఇలాంటి కాపీ కథలను ప్రచురించడమే తప్పు, అందులోనూ ఇలాంటి కథకు మొదటి బహుమతి ఇవ్వటం పెద్ద తప్పు. రచయిత శేఖర్ గారు కాపీ కథలు రాయకుండా ఉంటే మంచిది, లేకపోతే సాహితీ ప్రపంచం భ్రష్టు పట్టిపోతుంది అని ఉత్తరం ప్రచురించారు. దాని కింద మీ సూచనకు మా ధన్యవాదాలు. ఈ కథపై మీలాగే చాలా మంది పాఠకులు తమ అభిప్రాయాన్ని తెలిపారు. సమయస్ఫూర్తి కథ కాపీ కథే అని మేము కూడా నిర్ధారించాము. శేఖర్ గారు పత్రికాముఖంగా పాఠకులకు క్షమాపణ చెబితే బావుంటుంది. చెప్పకపోతే మా పత్రిక శేఖర్ గారి రచనలు ప్రచురించదు అని సంపాదకుని ఉత్తరం ప్రచురించారు. పాఠకుని ఉత్తరాన్ని, ఎడిటర్ గారి అభిప్రాయాన్ని చదివిన శేఖర్ తన కుడి చేత్తో నుదురును ఫెడీమని బాదుకుని, నాకు ఇంగ్లీష్ చదవడమే సరిగ్గా రాదు, నేను హెల్ప్ కథను కాపీ చేయటమేమిటి, ఈ పాఠకులు ఇలా రాయటమేమిటి, ఎడిటర్ గారు క్షమాపణ కోరటమేమిటి, అసలు నాకు ఇంగ్లీష్ రాదంటే ఎవరు నమ్ముతారబ్బా, ఇప్పుడిప్పుడే రచనల్లో పైకి వస్తున్న నాకు ఎంత దెబ్బ తగిలిందిరా భగవంతుడా అని దీర్ఘంగా ఆలోచిస్తూ క్షమాపణ తెలియజేయటానికి పెన్ను పేపరు తీసుకున్నాడు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఒక్కొక్కసారి మనం చెయ్యని తప్పులకు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుందండి. గుర్రం దొరికింది అనే చిన్న కథను వినేద్దామండి. పూర్వం రామాపురం, రంగాపురం అనే 2 గ్రామాలుండేవి. వీటి మధ్యలో ఓ అడవి ఉండేది. సోమశేఖరుడు అనే వ్యాపారి రామాపురం నుంచి రంగాపురానికి నిత్యావసర సరుకులు తీసుకువెళ్లి వ్యాపారం చేసేవాడు. దీనికోసం గుర్రం సాయం తీసుకునేవాడు. ఓ రోజు ఆ గుర్రం కనిపించలేదు. దీంతో దాన్ని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ఓ పశువుల కాపరి పిల్లన గ్రోవి వాయిస్తూ కనిపించాడు. సోమశేఖరుడు ఆ వ్యక్తిని, నీకు నా గుర్రం కనిపించిందా అని అడిగాడు. నీ గుర్రం కుంటిది కదూ అని ఆ పశువుల కాపరి అడిగాడు. అవును బాబు, అవును అన్నాడతను. నీ గుర్రానికి ఓ కన్ను కనిపించదు కదా అన్నాడు. మళ్ళీ నిజమే నాయనా, నిజమే అన్నాడు సోమశేఖరుడు. గుర్రం మీద ఓవైపు పంచదార మూట, మరోవైపు పిండి మూట ఉన్నాయి కదూ అన్నాడు. ఆ పశువుల కాపరి, అవును, అయితే నువ్వు నా గుర్రాన్ని చూశావా అని ఆశగా అడిగాడు సోమశేఖరుడు. లేదు, నేను చూడలేదు అన్నాడు. మరి నా గుర్రం గురించి ఇన్ని విషయాలు ఎలా చెప్పగలిగావు అని అడిగాడు వ్యాపారి. అదిగో ఈ నేల మీద గుర్రం అడుగుజాడలున్నాయి. 3 పాదాలకు సంబంధించిన గుర్తులు లోతుగా ఉంటే 4వ పాదానికి సంబంధించిన గుర్తు అంత లోతుగా లేదు. అంటే అది కుంటిదని అర్థమైంది. ఈ సన్నని దారికి 2 వైపులా మొక్కలున్నాయి. కానీ కేవలం ఒక వైపున్న మొక్కల్నే ఏదో జంతువు తిన్నట్లు తెలుస్తోంది. అంటే దానికి ఒకే కన్ను ఉన్నట్లు ఊహించా. ఇదిగో చీమలు పంచదారను తీసుకెళ్తున్నాయి. అటు పక్కన పిండి కూడా గీతలా పడి ఉంది. అంటే గుర్రానికి ఓవైపు పంచదార, మరోవైపు పిండి మూట ఉన్నట్లే కదా అన్నాడు పశువుల కాపరి. అతడి నిశిత పరిశీలనకు సోమశేఖరుడు ఆశ్చర్యపోయాడు.
ఆ గుర్తులను అనుసరిస్తూ వెళ్ళి తన గుర్రాన్ని తెచ్చుకున్నాడు. తిరిగి వచ్చేటప్పుడు ఆ పశువుల కాపరికి సోమశేఖరుడు తగిన బహుమతి కూడా ఇచ్చాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. నీతి బోధ అనే మరొక కథను వినేద్దామండి. సర్వసంగ పరిత్యాగి ఒకడు భిక్షాటనకు బయలుదేరి అడవి మార్గం వెంబడి వస్తున్నాడు. అతడికి ఆకాశంలో ఒక జాతి పక్షులు కొన్ని అదే జాతికి చెందిన పక్షిని తరుముకుంటూ వెళ్లడం కనిపించింది. అవి ఎందుకలా తరుముతున్నాయా అని సాలోచనగా వాటిని గమనించసాగాడు అతడు. ముందుకు వెళ్తున్న పక్షి నోట్లో ఓ రొట్టె ముక్క ఉంది. ఆ రొట్టె ముక్కను దొంగిలించడానికి మిగతా పక్షులు దానిని తరుముకొస్తున్నాయని గ్రహించాడు. కొంతసేపటికి ఆ పక్షి ప్రాణభయం కొద్దీ నోటిలోని రొట్టె ముక్కను నేల మీదకు జారవిడిచింది. తర్వాత ఇంకేముంది, అంతవరకు దానిని తరుముకొస్తున్న పక్షులు దానిని వదిలేసి రొట్టె ముక్క వైపు దూసుకుపోయాయి. రొట్టె ముక్కను జారవిడిచిన పక్షి ఆయాసపడుతూ వచ్చి ఓ చెట్టు కొమ్మ మీద వాలింది. ఆ చెట్టు కింద కూర్చొని అంతా గమనిస్తున్న ఓ సన్యాసి పక్షితో, నువ్వు నాకు చక్కని నీతిబోధ చేశావు. ఒక విధంగా నువ్వు నాకు గురువు. మనిషికి సంపద ప్రాణాంతకమైనది. సంపద లేనివాడు ధన్యుడు అనే నీతిని ప్రత్యక్షంగా చూపించావు అన్నాడు. అదేలాగా అని అడిగింది పక్షి. నీ నోటిలో రొట్టె ముక్క ఉన్నంత వరకు శత్రువులు నిన్ను చంపి రొట్టె ముక్క లాక్కునేందుకు నీ వెంటపడ్డారు. ప్రమాదం గ్రహించిన నీవు రొట్టె ముక్కను వదిలేశావు. శత్రువులు నిన్ను వదిలేసి రొట్టె ముక్క వెంబడి పడ్డారు. కనుక మనిషికి ఐశ్వర్యం ప్రమాదహేతువని, దానిని విడనాడటమే ముక్తికి మార్గమని తెలుసుకున్నాను అని చెప్పి సన్యాసి తన దారిని తాను వెళ్ళిపోయాడు. దాన అర్హుడు అనే మరొక చిన్న కథను వినేద్దామండి. నరేష్, సురేష్ ఇద్దరు స్నేహితులు. ఆ రోజు ఆదివారం సెలవు దినం కనుక ఇద్దరూ మార్కెట్కు వెళ్ళి తగినన్ని కూరగాయలు కొని తేరుకొస్తున్నారు. దారిలో ఓ బిచ్చగాడు వారికి తారసపడి, అయ్యా, 2 రోజులు బట్టి అన్నం లేదు, ఓ రూపాయి ధర్మం చెయ్యండయ్యా దీనంగా అడిగాడు. నరేష్ చిల్లర లేదు పోవయ్యా అన్నాడు. సురేష్ మాత్రం ఓ రూపాయి తీసి బిచ్చగాడి చేతికి ఇచ్చాడు. కొంత దూరం వచ్చాక ఓ 10 ఏళ్ల కుర్రాడు కొన్ని కథల పుస్తకాలు పట్టుకొని, కథల పుస్తకాలయ్యా, మీ పిల్లల కోసం ఒకటి కొనండయ్యా, పుస్తకం 10 రూపాయలే అయ్యా అంటూ ప్రాధేయపడ్డాడు. వెంటనే నరేష్ కుర్రాడి చేతిలో 10 రూపాయలు పెట్టి ఓ పుస్తకం కొన్నాడు. ఈ చర్య అర్థం కాని సురేష్, ఒరే నరేష్, అన్నం లేదని దీనంగా అడుక్కుంటున్న వాణ్ణి కసిరి కొట్టావు. పైగా నీ వద్ద బోలెడు చిల్లర ఉంచుకొని అబద్ధం ఆడావు. ఇప్పుడు ఎందుకు పనికిరాని పుస్తకానికి 10 రూపాయలు పెట్టి కొన్నావు? ఇదేమన్నా బాగుందా అని అడిగాడు. దానికి నరేష్ నవ్వి, ఒరే సురేష్, ఆ బిచ్చగాడు చూడడానికి దున్నపోతులా ఉన్నాడు. 2 రోజులు బట్టి భోజనం లేదని అబద్ధం చెప్పకపోతే పనేదైనా చేసుకొని పొట్టపోసుకోవచ్చు కదా. పైగా వాడు కష్టపడడానికి బోలెడంత బలం కూడా ఉంది. కానీ వాడు కష్టపడటానికి ఇష్టపడక ఇలా యాచక వృత్తిని ఎంచుకున్నాడు. అటువంటి వాడికి దానం చేస్తే వాడి యొక్క సోమరితనాన్ని పరోక్షంగా మనం ప్రోత్సహించినట్లు అవుతుంది. అందుకే వాడికి ధర్మం చేయలేదు. ఇకపోతే ఆ కుర్రవాడి వద్ద పుస్తకం ఎందుకు కొన్నానంటే, ముక్కుపచ్చలారని ఆ పసిప్రాయంలో కూడా ఒకరి మీద ఆధారపడకుండా తన ఉదరపోషణకు తానే సంపాదించుకుంటున్నాడు. ఒక పుస్తకం అమ్మితే ఓ పావలా వస్తుందని తెలిసి కూడా ఈ ఎండలో పట్టుదలతో తిరుగుతున్నాడు. అలాంటి వాణ్ణి మనం ప్రోత్సహించాలి. అప్పుడే వాడిలో ఉత్సాహం వచ్చి మరికొంచెం ముందుకు వెళ్తాడు. ఇప్పుడు చెప్పు, ఆ కుర్రాడిలోనున్న కష్టపడే గుణం ఈ బిచ్చగాడిలో ఉందా అన్నాడు. అంతే, సురేష్ తను చేసిన పొరపాటు పనికి నొచ్చుకున్నాడు. అపాతర్దానం పనికిరాదని తెలుసుకున్నాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.